ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి కదండి. ఆల్రెడీ మనం జూలై ఎండింగ్కి కూడా వచ్చేసాం కదా. దేవుని మహాకృపను బట్టి మనల్ని కాపాడుతున్న దేవుడికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెల్లిద్దాము. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనుదినం నీ కృపలో మమ్మల్ని కాచి భద్రపరిచి నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి. నీ మాటల చేత మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. గలేషియన్స్ చాప్టర్ 3 verse 8. Foreseeing that God would justify the heathen. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. మరి ఇక్కడ నా వాగ్దానంలో చూస్తే అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు అని వాక్యంలో చూస్తున్నారండి. ఎవరు అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగని వారు. మరి వాళ్ళు ఎలా ఆశీర్వదించబడతారు అంటే మనం బైబిల్లో మరి మొట్టమొదటిగా విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి అబ్రహాము కూడా అన్యుడేనండి. అయితే దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకి లోబడటము ద్వారా ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడో మనందరికీ తెలుసు. ఆ రోజు అబ్రహాముని పిలిచి ఆశీర్వదించిన దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడండి. దేవుడు ఆశీర్వదించడానికే మనల్ని పిలుస్తున్నాడు. కానీ అనేక సార్లు మనం ఆశీర్వదించబడేటువంటి స్థితిలో ఉండకుండా మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుడికి చాలాసార్లు దూరం అయిపోయి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలని మనం పొందుకోలేం. ఎందుకంటే మరి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే అబ్రహాంకి ఏం చెప్పాడు దేవుడు? నీ తండ్రి ఇంటిని, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రావాలి నువ్వు అని చెప్పాడు దేవుడు. అయితే అక్కడ అబ్రహాము ఏ ఊరికి పంపిస్తావు ప్రవ్వా, ఏ ప్రాంతంకి వెళ్ళమంటావు ప్రవ్వా, ఎందుకు నా ప్రజల్ని విడిచిపెట్టాలి, నా బంధుమిత్రుల్ని విడిచిపెట్టాలి, నా ఇంట్లో వాళ్ళని విడిచిపెట్టి నేను ఎలా రావాలి ప్రవ్వా అని ఒక క్వశ్చన్ వేసినట్లుగా కూడా ఎక్కడ మనం బైబిల్లో చూడమండి. దేవుడు పిలిచాడు, అబ్రహాము ఆ పిలుపుకి లోబడ్డాడు. మరి అన్ని జనుల్లోగా ఉన్నప్పటికీ కూడా దేవుడి మాటని విని లోబడి దేవుడు ఏ ప్రాంతానికి ఎలా వెళ్ళమంటే అలా వెళ్తూ వచ్చాడు. ఈరోజు నువ్వు నేను ఆశీర్వదించబడాలి అంటే మనము కూడా దేవుడి మాటకి లోబడే వారిగా ఉండాలి. లోబడుతున్నామా అండి? దేవుడు మన జీవితాల్లో ఉన్న వాటిని విడిచిపెట్టమని చెప్తున్నప్పుడు మనం విడిచిపెడుతున్నామా? చాలాసార్లు మనం ఏవైతే కలిగి ఉంటామో వాటిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం. మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వవలసినటువంటి మనము అనేక సార్లు మన ఇష్టాలకి, మనం ప్రేమించే వాటికి మొదటి స్థానం ఇస్తూ ఉంటాం. దేవుడికి ఎవరైతే మొదటి స్థానం ఇస్తారో దేవుడు వాళ్ళని బహుగా ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే దేవుడికి లాస్ట్ ప్లేస్ ఇచ్చేసి మొదటిగా అన్నిటినీ మనం ఫిల్ చేసుకుంటున్నామండి. ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు లేకుండా మనం ఏమి చేసినా అవన్నీ కూడా సున్నాలే. ఎందుకంటే సున్నాలు వెనకల నువ్వు ఎంత నెంబర్ ఇచ్చినా కూడా దానికి వాల్యూ ఉండదండి. కానీ సున్నాకు ముందు నువ్వు నెంబర్ ఇస్తే దానికి ఎంతో వాల్యూ ఉంటుంది. ఈరోజు దేవుడు లేని జీవితము సున్నా, దేవుడు కలిగినటువంటి జీవితం వాల్యూ అండి. దేవుణ్ణి మనం ముందు పెట్టుకొని మనం ఎన్ని సున్నాలైనా అన్నిట్లో కూడా ఓడిపోయిన స్థితిలోనూ అన్నిట్లో కూడా ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి మన జీవితంలో కలిగి ఉంటే ప్రతి ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఏ విధంగా అయితే అబ్రహాముని దేవుడు ఆ రోజు పిలిచాడో ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. వస్తావా యేసయ్య దగ్గరికి? నువ్వు ఎవరివైనా సరే, నువ్వు నాకు ఇది ఈ కులం, నాకు ఈ మతం అని మనం అనుకుంటామండి. చాలాసార్లు కుల మత భేదాలకు అతీతంగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అండి. దేవుడు సర్వలోకమును సృష్టించాడు. ఈరోజు మరి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద మరి సూర్యుని ప్రతిరోజు ఆయన ఇస్తూనే ఉన్నాడు, సూర్యరశ్మిని. అలాగే గాలిని ఇస్తున్నాడు. అలాగే ప్రతిరోజు మానవుడికి ఏమైతే అవసరమైనాయో అవన్నీ ఇస్తున్నాడు. అంతేగాని వీళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి వీళ్ళకి మాత్రమే వర్షం ఇస్తాను, వీళ్ళకి మాత్రమే ఎండనిస్తాను అట్లా అంటున్నాడా? లేదు కదా. మరి ప్రతి ఒక్కరు వీళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇది చేయను అది చేయను అంటున్నాడా? లేదు కదా. ఎందుకంటే మన సృష్టికర్తైన దేవుడు కాబట్టి మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడండి. అందుకే రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట చూస్తే, మే భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు మానవుని యొక్క జీవితం అంతా కూడా పాపంతో నిండి ఉంది. కాబట్టి యేసుప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చిందండి. మరి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మన పాపాలను ఒప్పుకుంటే ఆయన మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీస్తాడు. అలాగే మనల్ని ఆశీర్వదిస్తాడు.
ఏ విధంగా అయితే ఒక కుటుంబంలో మరి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరి ఎంతగా ప్రేమ కలిగి ఉంటారో మనందరికీ బాగా తెలుసండి. మరి ఇంకొకటి ముఖ్యంగా ఒకటి గమనించాలి. తల్లిదండ్రులకి బాగా చదివేవాడి కంటే కూడా బాగా చదవని వాడంటే, అలాగే ఒకవేళ బాగా అల్లరి చేసేవాడో వీడు తప్పిపోతాడు, వీడు చెడిపోతాడు అన్న వాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటది. ఎందుకంటే బాగున్న వాడిపైన చింత కంటే కూడా బాగలేని వాడిపైన చింత ఎక్కువ కలిగి ఉంటారు. అలాగే దేవుడు కూడా ఈరోజు నశించిపోతున్న వారి పట్లనే చింత కలిగి ఉన్నాడండి. అందుకనే దేవుడు అంటాడు, నేను ఆరోగ్యంగా ఉండే వాళ్ళ కోసం రాలేదు, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళ కోసం వచ్చాను, తప్పిపోయిన వారి కోసం నేను ఈ లోకానికి వచ్చాను అని దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి నేను తప్పిపోయినాను కదా, నేను పాపం చేస్తున్నాను కదా, నేను మారలేను కదా అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నిన్ను మార్చడానికైనా శక్తివంతుడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు దేవుడి దగ్గరకు వస్తే నిన్ను మారుస్తాడు, ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు. మరి అబ్రహాము తన జీవితంలో అన్నీ విడిచిపెట్టేసి వచ్చాడండి. మరి అన్నీ విడిచిపెట్టి వచ్చిన తర్వాత అబ్రహాం పేదవాడైపోయాడా? అబ్రహాం ఏమీ లేనివాడిగా అయిపోయాడా? లేకపోతే తనకంటూ మరి ఏది కూడా చెప్పుకోదగిన స్థితిలో లేడా అంటే లేదండి. పిలిచినవాడు నమ్మదగిన దేవుడు కాబట్టి అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడంటే మనం ఊహించలేని రీతిగా దేవుడు ఎంత గొప్పగా బ్లెస్ చేశాడండి. ఒకసారి మనం ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం చూద్దాము. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవున్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. ఎంత గొప్ప ఆశీర్వాదం కదండి. మరి దేవుడు ఏం చెప్తుందో తెలుసా? మరి ఒకసారి నువ్వు తూర్పు చూడు, పడమర వైపు చూడు, దక్షిణ వైపు చూడు, మరి అన్ని మరి వైపుల నుంచి పడమర వైపు చూడు అని చెప్పినప్పుడు నువ్వు ఈ ప్రాంతాలన్నీ చూస్తున్నావు కదా, ఈ దేశం అంతటిని, ఈ సమస్తమును కూడా నీకు నీ సంతానంకి సదాకాలం ఇస్తానని చెప్పి దేవుడు ప్రామిస్ చేశాడండి. సో అబ్రహాము అన్యుడైనప్పటికీ కూడా దేవుడి మాటకి లోబడినప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదం చూస్తున్నాం. అలాగే ఈరోజు నీ నా జీవితంలో కూడా దేవుడు ఏదైనా విడిచిపెట్టి రమ్మన్నట్లయితే, నువ్వు దేవుడి కంటే దేన్నైనా ఎవరైనా ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే దాన్ని విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెడితే నీకు ఆశీర్వాదం ఉందండి. ఇక్కడ మనం 14వ వచనంలో చూస్తే లోతు అబ్రాముని విడిచిపోయిన తర్వాత అని చూస్తున్నాం. ఆ తర్వాతనే దేవుడు అబ్రహాంకి ఇంత గొప్ప ప్రామిస్ ఇచ్చాడు. మరి ఈ లోతు ఎప్పుడైతే అబ్రహాం జీవితంలో నుంచి వెళ్ళిపోయాడో ఆ తర్వాత ఇంకా అధికమైన ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈరోజు నిన్ను ఏదైతే విడిచిపెట్టమని దేవుడు కోరుతున్నాడో, దేన్నైతే నువ్వు వద్దు అని చెప్పమని చెప్తున్నాడో దయచేసి దానికి నో అని చెప్పేసేయండి. ఎందుకంటే నువ్వు మనుషులు నమ్ముతున్నావేమో, మరి నువ్వు దేవుడి పైన విశ్వాసం ఉంచకుండా మనుషులు ఏదో నీకు చేసేస్తారని అనుకుంటున్నావేమో, కానీ మనుషులు ఎప్పుడు కూడా నీకు ఏది కూడా సహాయం చేయరు. కానీ సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యొద్ద నుంచే వస్తుంది. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు, మరి కలవరపడి నేను కొండల వైపు నా కన్నులెత్తుదు నా ప్రభువా, ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది? వస్తే అది నీ దగ్గర నుంచి మాత్రమే వస్తుంది తప్ప ఇక్కడి నుంచి కూడా నాకు సహాయము రాదు అని చెప్పి ప్రార్థన చేస్తాడు. మరి ఈరోజు అబ్రహాము జీవితంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు నేను స్వతంత్రించుకోవాలి అంటే, అబ్రహాము ఏ విధంగా అయితే దేవుడి కోసం తన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడో మనం కూడా మన సమస్తాన్ని విడిచిపెట్టేసి దేవుని ప్రేమించేవారిగా, దేవుడి ఆజ్ఞలకు లోబడేవారుగా, ఆయన విధి విధానాలని అనుసరిస్తూ ఆయన చిత్తానుసారంగా మన జీవితంలో నడుచుకున్నట్లయితే, ఆయన ఏమైతే మన జీవితంలో ఆశిస్తున్నాడో, ఏమైతే మన జీవితంలో ఆయన కోరుకుంటున్నాడో ఆ ప్రకారంగా మనం జీవించినట్లయితే మన జీవితంలో మనం సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాన్ని, సమృద్ధికరమైనటువంటి దీవెనలు మనం పొందుకుంటాం. కాబట్టి ఈరోజు మనకి దేవుడు అట్టి గొప్ప ఆశీర్వాదం ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. మరి నీకుంద ఆశ దేవుడి సన్నిధిలో రిసీవ్ చేసుకోవాలని, నిజంగా దేవుడి సన్నిధిలో నుంచి గొప్ప ఆశీర్వాదం నేను రిసీవ్ చేసుకోవాలని ఆశపడుతున్నట్లయితే, మరి నీ ద్వారా మరి నీ కుటుంబమే కాదు, నీ ప్రాంతమే కాదు, యావత్ ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి దేవుడు శక్తివంతుడు. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి ఎన్నటికెన్నటికీ ఆశీర్వదించబడిన వారే. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. అందరికీ కూడా ఆశీర్వాదకరమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. ఈరోజు మనం అట్టి ఆశీర్వాదకరమైన జీవితాన్ని అన్ని జనుల మధ్యలో జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అని అబ్రహాము జీవితంలో మీరు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి ప్రభావ మేము స్తుతిస్తున్నాం. ఆశీర్వాదాలు మేము కూడా పొందుకోవాలని ఆశిస్తున్నాం తండ్రి. మాకు కూడా తండ్రి అన్ని జనుల మధ్యలో మేము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, నీ నామానికి మహిమకరంగా ఉండటానికి మా అందరికీ కృప చూపించండి. ఏవైతే విడిచిపెట్టి రమ్మంటున్నారో ఆ పాప జీవితాన్ని, ఆ పరిస్థితులు అన్నీ విడిచిపెట్టి నీ వైపుకి నడుచుకునే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు
బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.